జనరల్గా మనము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఎస్ఎస్సి వేసుకుంటే లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు పీజీ వాళ్ళు ఏది పెట్టుకున్నా ఏ బ్యాచ్ పెట్టుకున్నా సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. బట్ ఈ బీఎడ్ అనేది మాత్రం డిఫరెంట్ ఏజెస్ గ్రూప్ అని చెప్పేసి నేను డిస్కస్ చేసుకున్నాను. మనం ఏది డిస్కస్ చేసుకున్నా మా బాబు 4th క్లాస్ మీ బాబు 5th క్లాస్ అని చెప్పేసి ఈ వర్షనే ఉంటుంది. ఇక్కడ మామూలు 10th అయినా పీజీ అయినా. ఇక్కడైతే మా పాప మ్యారేజ్ డిఫరెంట్ అంటే మనమేమో మన పిల్లల గురించి ఇంకా స్కూల్ లెవెల్ అనుకుంటాం, ఇంకో పిల్లలేమో వేరే వాళ్ళ పిల్లలేమో డైరెక్ట్ మ్యారేజ్ తర్వాత నాకు మన్మడు పుట్టిననే స్టేజ్ కూడా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ బ్యాచ్ అంటే ఎప్పుడైనా సరే బీఎడ్. బట్ నిన్నని కాకుండా మేము మీటింగ్కి ముందే అనుకున్నాం. మా ప్లాన్ ఏముండే అంటే ఒక్కసారి బీఎడ్ జనగామ మొత్తం తిరగాలని అనుకున్నాం. బట్ అందరూ లేట్గా రావడం వల్ల అది వీలుగాలి. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ కాలేజ్ మేము ఎక్కడైతే చదువుతున్నామో అక్కడే ఉంటే కొంచెం మెమరీస్ డిఫరెంట్ ఉండేవి. ఎందుకంటే ఆ ఏరియా కంపల్సరీగా వెళ్ళి తిరిగేవాళ్ళు. అట్లీస్ట్ ఒక ½ అవర్ మొత్తం అదే ఏరియాలో మేము రూమ్స్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ పాత వాళ్ళని కలవడము ఇవన్నీ మా ప్లాన్లో ఉండే. బట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా అట్లీస్ట్ ఒక ½ అవర్ to 1 hour మనం కంపల్సరీ వెళ్ళాలి. డెఫినెట్గా ఒకసారి పాత మెంబర్ నేను ఒకసారి చూసుకునే వెళ్ళాలి. అదొకటి గ్యారెంటీ ఉంది మనసులో. ఇంకా మాకు గుర్తొచ్చే మెమరీస్ అంటే లెక్చరర్స్ పరంగా మేము ఎప్పుడు క్లాసెస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇవే గుర్తొస్తాయి, కానీ అవి మేము ఎప్పుడు మర్చిపోం. మీతోని టీచింగ్ ప్రాక్టీస్ అంటే నాకు గుర్తు మన దుర్గప్రసాద్ సార్ వాళ్ళ స్కూల్లో మేము వెళ్ళి ఉంటాము. అది విలేజ్ నాకు గుర్తొస్తుంది కదా, రఘునాథ్పల్లి. ఎస్ సార్, థ్యాంక్ యూ. రఘునాథ్పల్లికి వెళ్ళి ఉంటుంది. అక్కడ సార్ కూడా మంచిగా నాకు మోటివేట్ చేసేది, చాలా బాగా కోఆపరేట్ చేసేది టీచింగ్ ప్రాక్టీస్. అదొకటి డిఫరెంట్ మెమరీ. అఫ్కోర్స్ మీరు కూడా మీ టీచింగ్ ప్రాక్టీస్ ఎప్పుడప్పుడు ఫోటోలు పెట్టారు, కానీ నేను ఫోటోలు తీసుకోలేకపోయాను. మీ ఫోటో చూసిన తర్వాత అనిపించింది అప్పుడు ఇది ఒకటి మిస్ చేసుకున్నాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని సీరియస్ కోర్స్ విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్కి సక్సెస్ ఇవ్వడానికి మెయిన్ రీజను డెఫినెట్గా లేడీస్ కాదు, లేడీస్ వాళ్ళ హస్బెండ్స్. ఎందుకంటే మనమే ఒకవేళ మన మిస్సెస్ వాళ్ళ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయ్యింది, వాళ్ళు కూడా మనం రిక్వెస్ట్ చేస్తే మనం పంపించేటోళ్ళం. ఇదొక అంటే ఆ సిచ్యువేషన్ నాకు ఆలోచన వచ్చిందంటే డెఫినెట్గా మీ హస్బెండ్స్ మాత్రం మేము అప్రిషియేట్ చేసుకున్నాం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ హస్బెండ్స్. మోర్ ఓవర్ వాళ్ళకంటే ఎక్కువ మిమ్మల్ని. ఓకే, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మనం ఇంత సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ సందీప్ మ్యారేజ్. సందీప్ మ్యారేజ్ ఎప్పుడైందంటే April 21st. 26th. మర్చిపోయాడు. పెళ్ళైంది కదా మర్చిపోయాడు. April 26 రోజు మేము జస్ట్ అందరం కలుసుకున్నప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్లో కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు. బట్ లేట్ కంటే ముందు కొంతమంది ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు. మా పర్ఫార్మెన్స్ మీరు చూసి ఉంటారు, ఎట్లా ఉందనేది చూసే ఉంటారు. సాక్షి కూడా అనేది నథింగ్ చూసి ఉంటుంది. రైట్, ఆ రోజు మనము ప్లాన్ చేసుకున్నాము. ఇమీడియట్గా ప్లాన్ చేయాలని శ్రీధర్, నేను, మన క్రాంతి వీళ్ళందరూ అక్కడ దాకా రావడము, శ్రీధర్ ఇట్లా మిగతా వాళ్ళందరూ రావచ్చు. డిస్కస్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం ఏదైనా ఒక రోజు ఇట్లా మేలు అయితే ఫ్రీగా ఉంటాము. May 30th అయితే మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము కంపల్సరీ డ్యూటీ పోవాలి, ఆ రోజు వీలు కాదు. ఇట్లాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ డిస్కషన్ పెట్టుకుంటే గట్టినే డేట్ ఓపెన్ అయ్యి మళ్ళీ జూన్ వస్తుంది, మళ్ళీ మనబడి స్టార్ట్ అవుతుంది. మీ పనులు మీరు ఉంటారు. ఇమ్మీడియట్గా డైరెక్ట్ ఎవరితో మాట్లాడకుండా గ్రూప్లో పెట్టేసాం. May 19th ఫిక్స్ అని చెప్పేసి దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని బాగా సక్సెస్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది పర్సన్ అంటే శ్రీధర్. ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది నటించకూడదు. రాత్రింబవళ్ళు ఇంకా మనకు 40 మంది యాడ్ కావాలి, ఇంకా 10 మంది యాడ్ కావాలి, ఇంకా 7 యాడ్ కావాలి అని వెతికి మెంబర్స్ని గ్రూప్లో యాడ్ చేసిన పర్సన్ శ్రీధర్.
మోరోవర్ నాకంటే ఎక్కువ మీకు తెలుసు. నాకు మెసేజ్ పర్సనల్ వచ్చింది, గ్రూప్లో ఇనిషియేట్ తీసుకున్నాం, స్టీరింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నాం, అయినా కూడా నాకు పర్సనల్ మెసేజ్ వచ్చిందంటే మీ అందరికీ తను పర్సనల్గా మెసేజ్ పెట్టిందా లేదా? సో అది మీరు అర్థం చేసుకోండి. అందరితోనే ఎంత ఇనిషియేట్ తీసుకున్నాడు, ఎట్ ద సేమ్ టైం లెక్చరర్స్ కూడా పర్సనల్గా మెసేజ్ పెట్టిందంటే నాకు తెలిసి శ్రీధర్, అవునా కదా సార్? సో అంత ఇనిషియేట్ తీసుకున్నాడు కాబట్టి డెఫినెట్గా మనం థ్యాంక్స్ చెప్తున్నాం శ్రీధర్కి. అండ్ మీరందరూ నా యొక్క చిన్న వినడం ఏంటంటే, కొన్ని ఒక చేతిలో 5,000 ఒక రకం ఉంది, అట్లే 10 మంది కలిసినప్పుడు 10 మంది మనుషులు ఒక రకంగా ఉంటాయి. సో ఒక రకం ఉండేది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గ్రూపులో అది బిఎడ్ బ్యాచ్ అవ్వచ్చు, 10th బ్యాచ్ అవ్వచ్చు, ఏదైనా సరే జనరల్గా ఏంటంటే ఏది కొంతవరకే ఉంటుంది. ఎప్పుడైతే కలుసుకుంటామో అప్పటి వరకే ఉంటుంది. తెల్లారి నుంచి నమస్తే హుష్కాకి, మళ్ళీ అందులో మెసేజ్ ఉండదు, ఏముండదు, కలుసుకుని ఉండదు, ఏముండదు, మళ్ళీ జీవితాంతం ఏముండదు. అప్పుడు మాత్రం 4-5 రోజులు 10 రోజులు మెసేజ్ అని అంటే ఇలాంటి సిచ్యువేషన్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి మనం దాటి డెఫినెట్గా ఎవరిదైనా బర్త్డే ఉన్నా, ఎవరిదైనా మ్యారేజ్ డే ఉన్నా కంపల్సరీగా మన గ్రూపులో మెసేజ్ పెట్టినప్పుడు కొంచెం రెస్పాండ్ అయ్యి చిన్న మెసేజ్ తనకు శుభాకాంక్షలు చెప్పడం వల్ల మీ నుంచి మీ మొబైల్ నుంచి డబ్బులు పోవు, ఎట్ ద సేమ్ టైం మీ టైం కూడా వేస్ట్ కాదు. కాబట్టి ఆ చిన్న విషెస్ అనేది మన గ్రూప్లో కంపల్సరీ ఉండాలని కోరుకుంటాం. అందరూ కూడా డెఫినెట్గా ప్రతి మ్యారేజ్ డే కావచ్చు, లేకపోతే బర్త్డే కావచ్చు, చిన్న విషెస్ అయితే కంపల్సరీ చేయండి. ఇది ఒక చిన్న విన్నపం. అయితే ఆగస్టు 19th రోజు మాత్రం ఎవ్వరు మర్చిపోదు, ఎందుకంటే ఆ రోజు మన శ్రీధర్ బర్త్డే కాబట్టి ఆ రోజు మనం అందరికీ విషయం చెప్పేద్దాం. ఓకేనా? ఇది మెయిన్ 19th, ఎగ్జాక్ట్లీ 2 months తర్వాత మన గ్రూప్ మళ్ళీ కంపల్సరీగా యాక్టివ్ ఉండాలి. ఓకేనా? అంటే జనగామంలో నాకు గుర్తున్న కొన్ని మధుర క్షణాలు ఏంటంటే, మన జనగాం పరిధిలోని కాలేజీలో లోపల కృష్ణాష్టమి రోజు మనం జరుపుకున్న ఒక విడ్డూర పండగ, ఆనంద పండగ, అది మాత్రం డెఫినెట్గా మర్చిపోలేము. ఆ రోజు పూసుకున్న బురద అనేది ఎప్పటికీ మర్చిపోలేము. ఇది అంటే మేము అక్కడ జనగామ కాలేజ్ చదువుకున్నప్పుడు మనము కొంతమంది ఏరియాలో మేము రూమ్మేట్స్ ఉండేవాళ్ళం. దాదాపు ఒక 4-5 రూమ్స్ నుంచి మేము 10 members అట్లా గ్యాదర్ అయ్యి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ దాటాక జిలేబీ సెంటర్, అది లైఫ్లో మర్చిపోయింది. ఈవెన్ నాకు మనవడు పుట్టిన తర్వాత కూడా నేను అక్కడ జిలేబీ సెంటర్ని మర్చిపోలేదు. ఎస్, ఆ జిలేబీ సెంటర్ ఇంకా ఉందట, అందుకే మీకు కంపల్సరీ దాన్ని చూసే వెళ్ళాలి, అక్కడ జిలేబీ తినే వెళ్ళాలి ఈరోజు ఎట్టి పరిస్థితి. అండ్ ఇంకా కొన్ని క్షణాలంటే మధుర క్షణాలు నాకు గుర్తున్నాయని రాసుకుంటున్నా. సినిమా ఇంకొకటి ఏంటంటే, నేను బిఎడ్ చేసినప్పుడు సేమ్ ఇంకా ముందు లక్ష్మీ ప్రసాద్ సార్ ఏ టైప్లో మన సిఎస్ఆర్ ఏదైతే ఏ విధంగా అయితే చెప్పిండో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నాకు కూడా జరిగింది. నేను బిఎడ్ చేసినప్పుడు నాకు అప్పుడే కొత్త మొబైల్ కొన్నాను. ఆ మొబైల్ ఉన్నప్పుడు అక్కడ మనకు దగ్గరలో, మన కాలేజ్ దగ్గరలోనే బేకరీ ఉండేది, అందులోనే సిమ్ తీసుకున్నా. అదే సిమ్ ఇప్పుడు మన గ్రూప్లో అప్పుడప్పుడు యాక్టివ్లో ఉన్న నెంబర్. అప్పటి నుంచి నేను దాన్ని మళ్ళీ వేరే నెంబర్కి చేంజ్ తెచ్చుకోలేదు. అది లైఫ్ లాంగ్ కంపల్సరీగా నేను ఒకవేళ ముసలోని అయిన తర్వాత కూడా ఈ నెంబర్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా మళ్ళీ ముసలోని అయినా బాబు అని చెప్పేసి ఫోన్ చేసినాం, ఓకే? ఆ నెంబర్ మాత్రం 80% చేంజ్ చేయాలి. రైట్. ఇంకా అందరి గురించి కొంచెం పర్సనల్గా చెప్పాలనిపిస్తుంది, బట్ టైం లేదు, ఎందుకంటే చీకటి అవుతుంది.